కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. యాకోబు చూడండి, యాకోబు 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. యాకోబు తను ఎంత సులభముగా ప్రజలకు అర్థం అయ్యేటట్లు రాశాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. టుమారో is promised to no one and it's a mystery. రేపటి కొరకు ఎవరికి వాగ్దానము చేయబడలేదు. మన జీవం ఏ పాటిదంట? ఆవిరి వంట. అంతలో కనబడి అంతలో మాయమైపోయి. వీళ్ళు చాలా బలవంతులు అన్న వారిని ఒకేసారి రేపు కనపడకుండా పోతున్నారు. ఎవరికైనా ప్రామిస్ చేయబడ్డదా నీ లైఫ్ రేపు ఉంటుందని ప్రామిస్ చేయబడ్డదంటే లేదు. There is no promise for tomorrow. రేపు ఏమి జరుగుతుందో, ఏమి సంభవించునో ఎవరికి తెలీదు. మన జీవము ఏ పాటిది? వాట్ ఈజ్ అవర్ లైఫ్? ఇట్స్ నథింగ్. యాకోబు అంటున్నాడు అది చాలా సులభమైనది, అంటే చాలా తేలికగా వెళ్ళిపోతుంది. ఇట్లా కనబడి అట్లా మాయమైపోయే ఆవిరి వంటిది జీవితము. And what are we living our lives? మనము ఆవిరి వంటిదని ఎరిగి అలాగూ బ్రతకాల. ఎలా బ్రతకాలి? ఈరోజు కనబడుతుంది, రేపేమవుతుందో తెలియదు అన్నట్టు బ్రతుకుతే నిత్యత్వం కొరకు సిద్ధపడతాం. ఈ చిన్న జీవితం ఏదైతే ఆ చిన్న జీవితం ఉందో దాని కొరకు ప్రయాసపడం, కానీ నిత్యము ఏదైతే మనము అనుభవించాలో దాని కొరకే ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ స్టేజెస్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఎన్నో స్టేజ్లు ఉంటాయి. ఎన్ని స్టేజ్లు ఉంటాయి? ముఖ్యంగా చెప్పాలంటే ఒక 4 స్టేజ్లు ఉంటాయి. బాల్యము, చెప్పండి, యవ్వనము, వివాహము, తర్వాత వృద్ధాప్యం. ఒకసారి ఇప్పుడు మీరు జీవితం చూస్తున్నారు కదా, ఒకసారి వెనకకి చూడండి. ఎన్ని రోజుల్లాగా ఉంది చెప్పండి? కొన్ని సంవత్సరాల లాగుందా? ఇలా మొన్నలాగా అయిపోయినట్టుంది. 2015 జనవరి ఎన్ని రోజుల్లాగా ఉంది చెప్పండి? 16 ఎన్ని రోజుల్లాగా ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేటప్పుడు అయిపోయినట్టు అనిపిస్తుంది. అవునా కదా? మ్యాటర్ ఆర్ నాట్? ఆవిరి వంటి, ఐ మీన్ మన జీవితం ఆవిరి వంటిది అని చెప్పడానికి ఒకసారి వెనకకి వెళ్ళి తిరిగి చూస్తే ఎన్నో రోజులు కాలేనట్టు అనిపిస్తుంది. ఇట్స్ వెరీ సూన్, రన్నింగ్ వెరీ ఫాస్ట్. యాకోబు చెప్తున్నాడు మన జీవము ఏ పాటిది, హౌ ఈజ్ అవర్ లైఫ్, ఎంతటి మన జీవితం ఎంతటిది. కానీ ఈ జీవితం ఎంత విలువైందో అంటే ఈ రాత్రి నీ ప్రాణము అడిగితే, అంటే ఈ ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకొని ఎడల వానికి ఏమి లాభం? హౌ ప్రెషియస్ ఈజ్ యువర్ సోల్ అంటే తన ప్రాణము దేంతో పోలుస్తున్నాడు? సర్వలోకముతో పోలుస్తున్నాడు. ఒక సైడ్ సర్వలోకం పెట్టండి, ఒక సైడ్ ప్రాణం పెట్టండి. ఒక సైడ్ ఏంటి? సర్వలోకం, ఈ సైడ్ నీ ప్రాణం. నీ ప్రాణం పోగొట్టుకొని నీ ఎడల ఒకడు సర్వలోకము సంపాదించుకొని ఈ ప్రాణం పుట్టుకుని లేసిపోతే ఏమి లాభం అంటున్నాడు. అంటే విచ్ ఈజ్ వెయింగ్ మోర్? ఏది బరువుగా ఉంది చెప్పండి? ప్రాణం బరువుందా? సర్వలోకం బరువుందా? ప్రాణం బరువుందా? సర్వలోకం బరువుందా? ప్రాణమే బరువుంది.
ప్రాణం ఎట్లాంటిదంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ ప్రాణానికి అంత వాల్యూ ఇస్తే నిత్యము దేవునితో ఉండే ఆత్మకి ఇంకెంత వాల్యూ ఉందో చెప్పండి. నువ్వు సర్వలోకం సంపాదించుకున్నా నీ ప్రాణం కంటే అది విలువైంది కాదన్న. ప్రాణం ఎంతటిది? అంతలో కనబడి అంతలో మాయమైపోయింది. కానీ మరి ఆత్మ ఎంత కాలం ఉంటుంది చెప్పండి? ఆత్మ ఎంత కాలం ఉంటుంది చెప్పండి? నిత్యము యుగ యుగములు ఉండేది ఆత్మ. మరి ఆత్మకి ఇంకెంత విలువ ఉండాలి చెప్పండి? నువ్వు విలువైన వారువా, విలువైన వారు కాదా చెప్పండి? మనం విలువైన వారమా కాదా? డబ్బు సర్వలోకం కంటే ప్రాణంకి అంత వాల్యూ ఉంటే మరి ఆత్మ నిత్యము నిలిచుండే ఆత్మ, నిత్యం ఆయనతో ఉండే ఆత్మ ఇంకెంత విలువైందో అర్థం చేసుకో. ప్రాణం ఎట్లాంటిది? అంతలో కనబడి అంతలో ఆవిరి వంటిది. ఇట్స్ లైక్ ఫ్లాష్ వచ్చి ఇట్లా వెళ్ళిపోయినట్లు లెక్క. అలాంటిది ప్రాణానికి అంత వాల్యూ ఉంటే మరి ఆత్మ, నిత్యం ఉండే ఆత్మ ఇంకెంత విలువైందో అర్థం చేసుకోండి. కెన్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ యువర్ స్పిరిట్ రాదర్ దాన్ సోల్? ఆ ప్రాణానికంటే ఆత్మ ఇంకెంత విలువైందో తెలుసు. ఈ ఆత్మ ఎంత విలువైందో తెలుసుకున్నాడు కాబట్టే యేసయ్య ఆ పరలోకం నుండి భూమికి ఎత్తించాడు. ఆమేన్. ఎక్కడి నుండి వచ్చాడని? పరలోకం నుండి భూమికి వచ్చాడు. ఎందుకు? ఈ యొక్క ఆత్మను రక్షించడానికి. ఏ ఆత్మను? నా ఆత్మని చెప్పండి. నా ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నేను నిత్యము నరకములో కాలటం ఇష్టం లేక, ఈ ఆత్మ నిత్యము ఆ నరకములో కాలిపోవటం ఇష్టం లేక దేనికి వచ్చాడండి? నన్ను రక్షించడానికి, నిత్య జీవం ఇవ్వటానికి యేసయ్య వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు యేసయ్య మన కొరకు ఎందుకు వచ్చాడు అంటే మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, ఆయనతో పాటు కూర్చుండబెట్టడానికి ఆయన మనను చెప్పండి, ఆయన మనను రక్షించాడు. ఎందుకు రక్షించాడు చెప్పండి? మనము విలువైన వారమని తెలుసు. చెప్పండి, నేను విలువైన వాడను. హల్లెలూయా. సో ఈ విలువైన జీవితం తెలుసుకున్న తర్వాత దాని కొరకు జాగ్రత్తగా జీవించాలి. ఎలా జీవించాలి? జాగ్రత్తగా. పౌలు ఏమంటాడు? ఫిలిప్పీ 2:12 ఫిలిపియన్స్ 2 కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను చెప్పండి. దేవుడు మనకు అనుగ్రహించిన, చెప్పండి, దేవుడు నాకు అనుగ్రహించిన, గట్టిగా చెప్తాను, దేవుడు నాకు అనుగ్రహించిన ఆ రక్షణను అంతము వరకు, చెప్పండి, అంతము వరకు అనండి, అంతము వరకు ఏం చేయాలంట? కొనసాగించాలంట, కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. ఎలాగంటే మామూలు కాదంట. ఎలాగా? భయముతో వణుకుతో. ఎలా జీవించాలంటే ఇప్పుడు మనం మరణిస్తే దేవునితో కూర్చుంటాము అని ఆ భయముతో వణుకుతో. ఒకవేళ నా కాలు జారిపోతే నేను మరణానికి పాత్రులవుతానేమో, నేను నరకానికి ఈడవబడతానేమో అని భయముతో వణుకుతో మనము జీవించాలి. కానీ ఈ రోజుల్లో రక్షణ పొందుకున్న తర్వాత ఇటు అటు పరిగెత్తుతున్నాం, దీని కొరకు దాని కొరకు జీవిస్తున్నాం. ఎవరో ఏమో చేస్తారని బ్రతుకుతున్నాం, ఎవరో మనని కనికరిస్తారు అని బ్రతుకుతున్నాం. కానీ భయముతో వణుకుతో మనం జీవించలేకపోతున్నాం.
ఎందుకంటే మనకు మన ప్రాణం యొక్క విలువ తెలియక, ఆత్మ యొక్క విలువ తెలియక బ్రతికేస్తున్నాం. ఒకవేళ ఆ నిత్యత్వం గురించిన ఆలోచన కానీ అవగాహన కానీ మనకు అర్థమైతే దాని కొరకే బ్రతుకుతాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క యవ్వన కాలం వరకు బాగా చదువుతాము, బాగా ప్రయాసపడతాము, లేకపోతే బాగా కష్టపడతామంటే ఆ యొక్క 20 సంవత్సరాలు సుఖముగా, దుఃఖము లేకుండా, బాధ లేకుండా జీవించడానికి. ఒకవేళ నా చదువుకున్నంత సేపు నేను కష్టపడకుండా సుఖములో జీవిస్తుంటే ఆ 25 సంవత్సరాల వరకు నేను కష్టపడకుండా సుఖముగా నా యొక్క జీవితానికి అర్థము లేకుండా బ్రతుకుతే ఆ 25వ సంవత్సరం మొదలుకొని 70 సంవత్సరాల వరకు ఎలా ఉంటామండి? అడుక్కుంటూ బ్రతుకుతాం, చేతులు చాపుతూ బ్రతుకుతాం, ఎవరి యొద్దకో వెళ్ళి నిలబడి బ్రతుకుతూ ఉంటాం. అదే ఆ 25 సంవత్సరాలు ఏదైతే ఆ విలువైన 25 సంవత్సరాలు, లెట్ మీ టెల్ యు ఎవ్రీవన్, ఈ 25 సంవత్సరాలు నీ జీవితం ఎంత విలువైనదో అని గ్రహిస్తే ఈ 25 సంవత్సరాలు ఏదైతే నీకు ఉన్నదో ఆ 20 సంవత్సరాలు త్రాగుతూ తినుతూ స్నేహితులు ఇది అది అని సంతోషంగా సుఖముగా ఉంటే ఆ 25వ సంవత్సరం నుండి 70 సంవత్సరములు ఆయాసంగానే బ్రతుకుతూ ఉంటారు. ఆయాసంగా బ్రతుకుతూ ఉంటారు, ఎక్కడో అడుగుతూ ఉంటారు, చేతులు చాపుతారు. అదే 25 సంవత్సరాలు బాగా కష్టపడి రాత్రి అనక నిద్ర అనక పగలనక చదివి కష్టపడి సుఖము వదిలేసి బాగా చదివితే 25వ సంవత్సరం నుండి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? హ్యాపీగా మంచి జాబ్కి వెళ్ళిపోతాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, పిల్లల్ని చూసుకుంటాం, ఒక లైన్లో నడుస్తూ ఉంటుంది. అదే 25 సంవత్సరాలు కష్టపడకుండా సుఖములో ఉండి ఫ్రెండ్స్ వీరు వారు అనుకుంటే ఏమైపోతాం చెప్పండి? 25వ సంవత్సరం నుండి ఆయాసంతో, కష్టముతో, ఇబ్బందులతో బ్రతుకుతూనే ఉంటాం. అదే విధంగా ఈ నిత్యత్వం గురించి ఆలోచించకపోతే, నిత్యత్వం గురించి ఆలోచించకుండా మన ప్రయాస ఈ భూమి మీద కొరకే అని బ్రతికితే మాత్రం అక్కడ నీవు మాత్రం సంతోషంగా ఉండలేవు, దేవునితో సంతోషం ఉండలేవు, దేవునితో ఆనందం ఉండలేవు, ఆయన సన్నిధిలో ఉండలేవు. ఇప్పుడు ఎలా ఉండాలంట? భయముతో వణుకుతో మన రక్షణను కొనసాగించాలి. We need to understand the value of salvation, which is for eternity. మనము ఆ నిత్యత్వం గురించి ఆలోచిస్తే ఈ రక్షణ యొక్క విలువ అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఆ నిత్యత్వం గురించి అవగాహన కానీ ఆలోచన కానీ లేకపోతే మనం పొందుకున్న ఈ రక్షణ ఏం కానట్టు అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. నిత్యము నరకంలో కాలుతుంటే ఆ ధనవంతుడు అంటాడు కదా, ఒక్క చుక్క నీరు ఎంత అంట? ఒక్క చుక్క నీరు. ప్లీజ్ దయచేసి ప్లీజ్ ఒక్క చుక్క నీరు. ఒకవేళ నేను అనుభవించినా పర్వాలేదు, కానీ నా సహోదరులు ఇంకా 5 మిగిలిన్నారు, వారి కోసమైనా ఆ లాజరును పంపించు అని వేదన పడుతున్నాడు. ఎంత వేదన పడుతున్నాడంటే, సెండ్ సంబడి ఎల్స్, ఎవరినైనా పంపించు, ఇక్కడ ఈ వేదనను నేను తట్టుకోలేనంతగా ఉంది, భరించలేకపోతున్నాను, నన్ను కనికరించవా, ఒక్క చుక్క నీరు. కానీ దొరకట్లే. నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉంది, నా దగ్గరకు మీరు రాలేరు, మీ దగ్గరకు నేను రాలేదని చెబుతూ, సరే ఒకవేళ అలాగైతే
నేను కాలుతున్నా, నా సహోదరులు కాలకూడదు. ఎవరినైనా పంపించు, మోషే వంటి వారినైనా, ఎవరైనా ప్రవక్తలను పంపించు, దయచేసి పంపించు అని బతిమలాడుతున్నాడు. ఎందుకంటే ఆ ఆత్మ నిత్యము కాలుతున్న స్థానంలో, ఆ స్థితిలో ఉన్నప్పుడు, భరించలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా పంపించు అని అంటున్నాడు. ఎందుకు తెలుసా? తనకు అర్థమైంది, ఇక్కడ నా ఆత్మ కాలుచుంటే నేను భరించలేకపోతున్నాను, నాకు ఈ నేను తాళలేకపోతున్నాను. నాకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? కనీసం నా సహోదరుల కొరకైనా నీవు పంపించవా అని బతిమలాడుతున్నాడు. ఎంత విలువైందో అర్థము చేసుకోండి. మన ఆత్మ ఎంత విలువైందో అర్థం చేసుకోండి. ప్రాణానికే, ఆవిరి వంటి ప్రాణానికే అంత విలువ ఉంటే, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆ ప్రాణము, ఆవిరి వంటి ప్రాణానికే అంత విలువనిస్తే నిత్యము జీవించే ఆత్మకి ఇంకెంత విలువ ఉంటుందో అర్థం చేసుకోండి. ఒకవేళ మనకు ఆ నిత్యత్వం గురించిన అవగాహన ఉంటే దాని కొరకే మనము ప్రయాసపడతాం. రోమా 8:18 చూడండి. రోమా 8:18, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. అందరం చెప్దామా? ప్రత్యక్షము కాబోవు అని చెప్దామా? కాబోవు మహిమ ఎదుట. ఆమేన్. ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, ద గ్లోరీ which is revealed in us. ఆ ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఈ శ్రమలంట ఎన్నది తగినవి కావు అంటున్నా. ప్రత్యక్షపరచబోవు ఆ మహిమ ఎంత ఔన్నత్యము గలదో, ఎంత మహిమ గలదో, ఆ మహిమ కలిగిన ప్రదేశంలోనికి, ఆ భవనములోనికి, ఆ యొక్క గొప్ప పట్టణంలోనికి మనని తీసుకెళ్ళడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఏ పట్టణానికి? ఆ మహిమ కలిగిన పట్టణం, గ్లోరియస్ సిటీ. ఇట్స్ అ హోలీ సిటీ. రెవల్యూషన్ 21:10. హల్లెలూయా. having the glory of God. Amen. ఏముందంటే అక్కడ దేవుని మహిమ. దేవుని మహిమనండి. దేవుని మహిమ ఎంత గొప్పదంటే, మోషే అడిగాడు, నీ మహిమను నేను చూడాలంటే నువ్వు నన్ను చూడలేవు, నా వెనక భాగం చూడమన్నాడు. ఏం చూడమన్నాడు? నా వెనక భాగం చూడమన్నాడు. ఆ వెనక భాగం చూసి వచ్చి ప్రజల్లోకి వస్తే ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. అంత మహిమ కలిగిన దేవుడు. ఆ పట్టణానికి లైట్స్ అవసరం లేదు, ఆ పట్టణానికి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. ఎందుకంటే దేవుని మహిమ అక్కడ ఉంటుంది. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు. ఆమేన్. ఆ వెలుగు ప్రకాశవంతమైన వెలుగు సౌలు చూడగానే గ్రుడ్డితనం కలిగిపోయింది. అంత ప్రకాశవంతమైన వెలుగు అక్కడ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఈ యొక్క లైఫ్ ఎండ్ చేయగానే ఈ మరణం అంటే శారీరకంగా మరణించిన తర్వాత ఎక్కడుండబోతున్నామంటే ఆ మహిమ కలిగిన ప్రదేశం, ఆ మహిమ గల పట్టణానికి ప్రవేశించబోతున్నాం. మహిమ గల పట్టణము ఎంత ఔన్నత్యం గలదో అది వర్ణింప సఖ్యం కానిది. ఆ దాని ఫౌండేషన్స్ ఎప్పటి నుండి తాను చేస్తున్నాడంటే భూమి పునాదులు వేయబడక ముందు నుండి మన కొరకు ఆ పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. ఎప్పటి నుండి సిద్ధపరుస్తున్నాడు? భూమి పునాదులు
వేయబడక ముందు నుండే ఆ పట్టణము మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు సిద్ధపరుస్తున్నాడు తెలుసా? నీవు నేను విలువైన వారమని తెలుసు. విలువైన వారిగా దేవుడు ఎంచాడు కాబట్టి ఆ పట్టణము, ఆ యొక్క గదులు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఒకరోజు వస్తారు, నేను నా కుమారుడికి పెళ్లి కుమార్తె తను అలంకరించుకొని, ఆమేన్, ఎలాగొస్తాడంట? సౌందర్యంగా అలంకరించుకొని పెళ్లి కుమార్తెగా వస్తుండగా, నా కుమారుడు కోసం పెళ్లి కుమార్తె వస్తుంది, నేను మంచి ప్రదేశం సిద్ధపరచాలని దేవుడు భూమి పునాదులు వేయబడక ముందు నుండే తాను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏదో ఒక్కరోజు 2 రోజులు 2000 సంవత్సరాల నుండి కాదండి. ఎప్పటి నుండి? భూమి పునాదులు వేయబడక ముందు నుండి తన కుమారుడైన యేసు క్రీస్తు కొరకు వధువును సిద్ధపరచుటకు ఎప్పటి నుండి సిద్ధపరుస్తున్నాడంట? భూమి పునాది. ఎందుకండి? నీవు నేను విలువైన వారం. ఒకవేళ ఆ విలువైన వారమని ఎంచితే దాని కొరకు ప్రయాసపడతాం, దీని కొరకు ప్రయాసపడతాం. అందుకే సొలొమోను ఏమంటాడు? వ్యర్థము వ్యర్థము, సూర్యుని కింద ఉన్నవన్నీ సూర్యుని కింద ప్రయాస అంతా ఏదైనా వ్యర్థమే. నిత్యం ఏది ఉంటుందండి? దేవునితో కూర్చుండేదే ఆ పట్టణమే నిత్యం ఉంటుంది. భూమి ఆకాశము గతించిపోవు. ఆమేన్. కొత్త ఆకాశము కొత్త భూమి కలుగుతుంది. అప్పుడు మనము ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఆనందిస్తాం. ఆమేన్. ఆనందించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనల్ని రక్షించాడు. రక్షించేమంటున్నాడు? భయముతో వణుకుతో మీ స్వంత రక్షణని కొనసాగించాలి. ఇది మనము లాకింగ్. ఇది మనం అవగాహన చేసుకోకుండా మనం లైఫ్ని కొనసాగించేస్తున్నాం. అందుకనే మనం ఎంత విలువైన వారమో మనకి తెలియదు. లాస్ట్ వీక్ నేను ఒక మాట చెప్పాను కదా, నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడని, నన్ను దీవిస్తాడని, లేకపోతే నన్ను వృద్ధిలోనికి తీసుకొస్తాడని, నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కష్టపడట్లేదు. నేను కష్టపడట్లేదు. దేని కొరకు కష్టపడుతున్నానంటే నేను ఆయనకి రుణపడి ఉన్నాను. మనం ఎంత రుణపడి ఉన్నామంటే దేవునికి ఎంతైనా రుణపడి ఉన్నాం. మన జీవితం అంత ఇచ్చినా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆ నిత్యత్వము కొరకు మనను రక్షించాడు. హల్లెలూయా. దేని కొరకు రక్షించాడండి? నిత్యము కాలకూడదు, నిత్యం ఆ మంటలో ఉండకూడదు అని ఆయనే దిగి వచ్చి మన కొరకు మరణించి, మన కొరకు త్యాగమైపోయి, బలి అయిపోయి ఎంత నలగొట్టబడ్డాడో ఒకసారి ఆలోచిస్తే మన కన్నీరు తప్ప ఇంకేం మిగలదు. మనం ఒకటే అనుకుంటాం, దేవా ఎంత చేసినా నేను నా రుణము తీరదయ్యా అనే ప్రయాసతో ముందుకు సాగుతూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ థింక్ అబౌట్ ది ఇటర్నిటీ, ద వాల్యూ ఆఫ్ ఇటర్నిటీ. ఆ నిత్యత్వం యొక్క విలువను ఒకసారి గ్రహించగలిగితే మనం దాని కొరకే ప్రయాసపడతాం. ఆమేన్. హల్లెలూయా. అందుకే యాకోబు అంటాడు కదా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. చెప్పండి, నా జీవము ఏ పాటిది అన్నట్టు బ్రతుకుదాం. ఎలా బ్రతుకుదాం? నా జీవము ఏ పాటిది. అంతలో కనబడి, కొంతలో కనబడి, అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. కానీ ఆవిరి వంటి ప్రాణానికి దేవుడు ఎంత విలువనిచ్చాడో గ్రహిస్తా. ఆమేన్. ఈ ప్రాణమే కాకుండా మన ఆత్మను రక్షించడానికి, ఆత్మను భద్రపరచడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగా ప్రయాసపడుతున్నాడు. మన కొరకు వ్యాజ్యం ఆడుతున్నాడు. యేసయ్య తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మనము లోకములో పడిపోకుండానట్లు, జారిపోకుండానట్లు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు.
ఎక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నా కొరకు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆయన విజ్ఞాపన చేసుకుంటాడు చేసుకొని అని మనము తేలికగా తీసుకోకూడదు. ఏమే తేలికగా తీసుకుందామా? తేలికగా తీసుకోకూడదు. ఎంత విలువ దేవుడిచ్చాడో మనం అంతగా దేవునికి విలువనిస్తాం. ఏమే హల్లెలూయా. ఇది ఎంత విలువైంది చెప్పండి? ఇది ఎంత విలువైంది చెప్పండి? విలువైంది. ఇది ఎంత అంటే ఇంచుమించు 9,000. 9,000 ఎవరైనా తీసి దీని మీద గీత పడితేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కింద పడేస్తే ఎంత బాధ కలుగుతుందంటే ఏదో హృదయంలో ఇట్లా కోసినట్టు అయిపోతా ఉంటుంది. ఎందుకంటే నేను దీన్ని విలువ పెట్టుకున్నా. యేసయ్య నిన్ను నన్ను తన ప్రాణము తన రక్తము చెందించి ఆ విలువతో నిన్ను కొనుక్కున్నాడు. ఏమిచ్చుకున్నాడండి చెప్పండి? ఏమిచ్చుకున్నాడు? తన ప్రాణం రక్తము చిందించాడు. నీ కొరకు నల్లగొట్టబడ్డాడు, విర్రగొట్టబడ్డాడు. ఎందుకంటే నువ్వు ఆ నరకంలో కాలకూడదు. ఆ నరకంలో నువ్వు హింసించబడకూడదు, అక్కడ రోధించకూడదు, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏమి ఆ వేడికి తాళలేక కొట్టుమిటాడుకొని ఒక చుక్క పొట్టు దయచేసి అంటున్నాడు. ఒక్కసారి నువ్వు ఆ నరకంలో పడితే యు విల్ మిస్ హెవెన్. ఇఫ్ యు మిస్ హెవెన్ యు విల్ నెవర్ మిస్ హెల్. ఒకవేళ నువ్వు పరలోకాన్ని చేజార్చుకుంటే నరకము తథ్యం. ఇట్స్ ఫర్ షూర్. ఇట్స్ ఫర్ షూర్. సో ఐ రిక్వెస్ట్, మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను, నరకం నుండి తప్పించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెవర్ మిస్ హెవెన్. పరలోకాన్ని ఎప్పుడు చేజార్చుకోకు. రక్షణను ఎప్పుడు నిర్లక్ష్యం వహించకు. మాటలు చాలా సింపుల్ మాటలు, బట్ అవగాహనలోకి మనం వస్తే నిత్యత్వం ఎంత విలువైనదో అర్థము చేసుకుంటే దాని కొరకు ప్రయాసపడతాం. ఈరోజు మన ప్రయాస దేని గురించి చెప్పండి? దేని గురించి మన ప్రయాస? లైఫ్ ఈస్ వెరీ షార్ట్. చాలా కొంచెం చిన్నదే. అండ్ డెత్ ఈస్ సర్టైన్. మరణము నిశ్చయం. మరణము ఎవరిని కనికరించదు. మరణము ఎవరిని దాటిపోదు. క్లియర్గా చెప్తున్నాను, మరణము ఎవరిని కనికరించదు. అది ధనవంతులైనా బీదవారైనా, విద్యావంతులైనా విద్యాహీనులైనా, బలవంతులైనా బలహీనులైనా, వృద్ధులైనా చిన్నవారైనా, మరణము ఎవరిని కనికరించదు. నిర్ణయించిన సమయంలో ఎవరు ఆపినా ఆగదు, కొనిపోతుంది మరణం. ఆ మరణించే ముందు మన ప్రయాస దేని గురించో ఆలోచిస్తాం. దేని గురించో ఆలోచిస్తాం. ఈ లోకం కొరకు మన ప్రయాస. 1000 మంది భార్యలు కలిగిన సొలొమోను ఒకటే మాట అంటాడు, నా జీవితం అంతా ఆయాసంతో నింపబడి ఉంది. ఆయాసం. ఇప్పటి వరకు అంతటి గొప్ప ట్రిలియనరు భూమి మీద పుట్టలేదు. అలాంటి గొప్ప మహా గొప్ప ధనవంతుడు ఏమంటున్నాడు? వ్యర్థం, వ్యర్థం. భూమి మీ కింద ఉన్నది సమస్తము, సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థము. భూమి కింద ప్రయాసపడేదంతా వ్యర్థమే. మనం దేని గురించి ప్రయాసపడుతున్నాం ఈరోజు? డెత్ ఈజ్ సర్టైన్, లైఫ్ ఈజ్ షార్ట్. జీవితం ఎంత? జీవం ఎంత? కొంచెమే, కొంచెమే. మరణము ప్రతి ఒక్కరిని తాకుతుంది. మరణాన్ని తప్పించుకునేవారు ఎవ్వరూ లేరు. ఎవరైనా ఉన్నారో చెప్పండి? ఏ బలవంతుడైన ఉన్నాడా? ఏ ధనవంతుడైన ఉన్నాడా?
డబ్బిచ్చి కొందాము, ఈ మంచి ఆరోగ్యం కొందామని ఎవరైనా ప్రయాస పడగలుగుతారా? ప్రయాస పడితే డబ్బిచ్చితే నీ జీవం నాకు ఇస్తావా అంటే ఇవ్వగలుగుతాడా? ఇవ్వాలనుకున్నా అది వారికి ట్రాన్స్ఫర్ అవ్వదు. దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్ ఫర్ లైఫ్. జీవం ఒక్కసారి మరణం మన మీదకి వచ్చిందంటే కొనిపోవడమే తప్ప దానికి కనికరం ఉండదు. చెప్పండి, మరణానికి కనికరము లేదు. మరణానికి కనికరం లేదు. మరి ఆ మరణించే ముందు మన ప్రయాస దేని కొరకు? ఈ జీవితాన్ని కొరకేనా? మన కుటుంబం కొరకేనా? ఆ నిత్యత్వం కొరక? ఒక్కసారి ఆలోచించి ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. మన ఫ్యూచర్ గురించి మనం ఆలోచిస్తాం. ఎంతగా ఆలోచిస్తామంటే మన పిల్లలు ఏమైపోతారన్న ఆలోచిస్తాం. ఫ్యూచర్ ఎలాగుంటుందో అని ఆలోచిస్తూ బ్రతికేస్తాం. కానీ అనిత్యం ఉండే ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచించము? ఎందుకు అవగాహనలోనికి మనం రాము? ఆ ఫ్యూచర్, ఆ ఇటర్నిటీ, ఆ నిత్యత్వం గురించి ఎందుకు మనలో అవగాహన రానియట్లేదు? కొంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి ప్రాణానికి దేవుడు అంటున్నాడు, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొని ఎడల ఏమి లాభము? ప్రాణానికి అంత విలువిస్తే నిత్యము నిలుచుండే, నిత్యము జీవించే ఆత్మకు ఇంకెంత విలువ ఉందో ఒకసారి ఆలోచిస్తేనే మన మైండ్స్కి, మన మనసులకు ఆలోచన రానేరదు కూడా. అంత విలువైన ఆత్మ, వెల కట్టలేని ఆత్మకు యేసయ్య విలువ పెట్టి తన ప్రాణాన్ని తను తెగించి, రమ్ము నా దగ్గరికి, నా వెలుగులో నీకు రండి, నేను నీకు నిత్య జీవం ఇస్తాను, నాతో కూడా కూర్చుండబెట్టనిస్తాను, నాతో కూడా మిమ్మల్ని కూర్చుండబెట్టనిస్తాను. వస్తావా నా దగ్గరికి? కమ్ టు మీ, కమ్ టు మై లైట్. నా వెలుగులోనికి రండి, వాక్యపవనే వెలుగులోనికి రండి. అప్పుడు మీకు అవగాహన కలుగుతుంది. నిత్యత్వం కూర్చిన అవగాహన. ఉదయమున లేస్తే రాత్రి వరకు మన ప్రయాస మన కొరకే. ఈ భూమి కింద ఉండేంత వరకే మన ప్రయాస పడుతున్నాము. కానీ నిత్యముండే ఆత్మ దేవునితో ఉండవలసింది. అలాంటి దేవునితో ఉండవలసిన ఆత్మ కొరకు, నిత్యముండే ఆ జీవితం కొరకు మనం ఎందుకు ప్రయాస పడలేకపోతున్నాము? ఎందుకంటే దాని యొక్క విలువ మనకు అవగాహనలోనికి రావట్లేదు. టుమారో ఇస్ ప్రామిస్డ్ టు నో వన్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ. రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు. అండ్ దేర్ ఇస్ నో గ్యారంటీ. గ్యారంటీ కూడా లేదు ప్రాణానికి. అలాంటి ప్రాణానికి విలువ ఉన్నప్పుడు ఆత్మకి ఇంకెంత విలువ ఉండాలి? ఆ ఆత్మను కాపాడుకుందాం. ఆ రక్షణను, యేసయ్య ఇచ్చిన రక్షణను భయముతో వణుకుతో కాపాడుకుంటూ మన ఆత్మలను ఆయన చేతికి అప్పగిస్తాం. ఆయన చేతికి అప్పగిస్తే, తండ్రి చేతులకు మనం అప్పగించుకుంటే దానిని ఎవరు అపహరించలేరు. నా తండ్రి చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు అపహరించలేరు. మనం ఆయన చేతిలోనికి, ఆయన బలమైన హస్తాలకు మనము అప్పగించుకుందామా ఈ ఉదయకాల సమయంలో? దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అన్న తమ్ముడా,
అక్క చెల్లి దయచేసి ఆలోచించండి. ఒకవేళ నీవు కనుక పరలోకం మిస్ అయితే నరకం అనేది నిరంతరము, నరకం అనేది నిరంతరము. ఆ నరకము తప్పించబడాలని యేసయ్య నీ కొరకు నా కొరకు ఆ విలువైన తన యొక్క ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఆ సిలువను అప్పగించుకున్నాడు. ఈరోజు నేను ఆ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించడానికి ప్రయాసపడతాం. ఈ కొద్ది జీవితము ఆయన కొరకు జీవిస్తాము. ఆయన ఇచ్చే బహుమానాన్ని కొరకు మనము వేచి ఉన్నాము.